మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి కృపగల దయగల నామములో మరొక ఆశీర్వాదపు దినాన్ని, మరొక కృప గడియను అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే మరి ప్రతిరోజు కూడా ఉదయకాలపు కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటూ ప్రభు బిడ్డలుగా వాక్యం వినడమే కాకుండా అర్థం చేసుకొని అన్వయించుకొని అనుసరిస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినాన ఉదయకాలమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 21వ అధ్యాయము మరి 30వ వచనములో ఉన్నటువంటి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి మాటలో యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. ప్రార్థన. మాకు ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు. మానక విడవక నీ ప్రేమను బట్టి, మీ యొక్క దయా సంకల్పమును బట్టి ప్రతిరోజు కూడా మమ్మల్ని మీ వాక్యం చేత పోషిస్తూ బలపరుస్తూ ఆత్మీయంగా ఎదగటానికి కృప చూపిస్తూ మమ్మలను తండ్రి నడిపిస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నా. ఉదయకాలమందు తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మ సహాయాన్ని బట్టి ప్రతి మాటను కూడా వివరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి చదువుకున్నటువంటి మాటలలో మరి నిలిచి ఉండాలి, అన్నిట్లో కూడా నిలిచి ఉండడం, స్థిరపరచబడి ఉండడం అనేది మరి జీవితాలలో మేము నిలిచి ఉన్నాం, మేము స్థిరపడిపోయినాం, మాకు ఇంకా అన్నిట్లో కూడా మరి మంచిగా ఉండగలము అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఎవరు నిలబడి లేదంటే నిలిచి లేదంటే స్థిరము కలిగినటువంటి వారుగా ఉంటారు, ఎవరు స్థిరము లేకుండా మరి పడిపోతారో, నిలవకుండా ఉంటారో ఎవరు అనేది ఇక్కడ చూసినప్పుడు దేవునికి విరోధమైనటువంటివి ఏది కూడా నిలబడదు, స్థిరపరచబడదు అనేది ఇక్కడ వాక్యం చెప్పటం. దేవునికి విరోధమైనటువంటి జ్ఞానము ఏదైనా సరే, వివేచన ఏదైనా సరే, ఆలోచన అయినా సరే అది నిలవజాలదో. అలాంటిది విరోధముగా ఆలోచన చేసి ఒకవేళ వివేచించి జ్ఞానం చొప్పున ఏదో జరిగించేసుకొని, ఏదో చేసేసుకొని, ఏదో తీర్చేసుకొని, ఏదో దాచిపెట్టేసుకొని, ఏదో కట్టేసుకొని, ఏదో పెంచేసుకొని అట్లాగా గొప్పవారైపోయి ఇంకా మనకు తిరుగులేదురా, ఇంక మాకు మరి డోకా లేదురా అన్నట్టుగా, లోటు లేదురా అన్నట్టుగా ఆలోచన చేసేటువంటి వారు అధికంగా ఉంటారు. ఎందుకంటే ఇదంతా కూడా శరీర స్వభావం కలిగినటువంటి వారు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా పడిపోవటం తప్ప
అందులో నిలిచి స్థిరపరచబడటం అనేది ఏది కూడా జరగదు. ఈరోజు బైబిల్ నుంచి ఎవరు నిలిచి ఉండగలరు, స్థిరపరచబడి ఉండగలరు? ఎవరు ఎందుకు నిలబడలేక పడిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు, ఒకవేళ వాళ్ళు నష్టపోతున్నారు అనే విషయాన్ని మనం చూసినప్పుడు బైబిల్ నుంచి దేవుని ఎదుట నిలవని విరోధ కార్యములు ఏంటో, నిలవకుండా పోయేటువంటిది ఏంటో అనేది బైబిల్ చూసినప్పుడు యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనములో ఆలోచించుము, దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు, ఆయన దుష్కార్యము చేయువారిని నిలబెట్టాడు. యథార్థంగా ప్రవర్తించేటువంటి వారు ఎప్పుడు కూడా దేవుడు వారిని త్రోసివేయడు. దేవుడు వారిని నిలబెట్టగలడు, నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు. యథార్థవంతులు తమ యొక్క యథార్థతను బట్టి ప్రభు వారిని అన్ని విషయాల్లో కూడా నిలబెట్టడమే కాకుండా వారిని ఆస్వాదిస్తూ వారిని, వారి యొక్క నివాసములను, కుటుంబాలను ఆస్వాదిస్తూ వారిని వృద్ధిపరుస్తాడు. అయితే దుష్కార్యము చేసేటువంటి వారు వారిని దేవుడు నిలబెట్టడు. ఆ దుష్కార్యములో వాళ్ళు ఎదగటానికి, ఏదేదో చేయటానికి ప్రయత్నం చేసినా వారు నిలబెట్టబడరు, నిలవరు, వాడు పరద్రోయబడతారు. బైబిల్లో దుష్టుని గురించి ఒక 3 మాటలు చెప్పుకోవాలనుకుంటే, ఒకటి మరి యోబు గ్రంథము 8:21 ప్రకారంగా దుష్టుల గుడారము ఇంకా నిలవదు. వారు చేసేటువంటి పనులన్నీ కూడా దేవునికి సంబంధించినవి కాకుండా దుష్టుడైనటువంటి అపవాదికి సంబంధించినటువంటి పనులే చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పనులు చేసేటువంటి కుటుంబాలుగా ఉంటున్నాయి. కాబట్టి అలాంటి గుడార నివాసులుగా ఉన్నటువంటి వారిని దేవుడు వారిని నిలబెట్టడు. రెండవదిగా మరి సామెతలు, మొదటి సామెతలు 1-3 వరకు దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చునక. ఈ 3 చేసేటువంటి వారు వాళ్ళు దేవునికి విరోధముగా చేసేటువంటి వారు కాబట్టి వారిని దేవుడు నిలబెట్టడు. అయితే దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వారు మరి నడుచుకున్న ఎడల, ఆ విధంగా ప్రవర్తించిన ఎడల వాళ్ళు నిలిచి ఉంటారు, కానీ ఫలిస్తారు. కానీ ఇలాగ దుష్టునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రభు వారిని నిలబెట్టడు, వారు పడిపోతారు. 3వ మాటగా యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారముల నుండి మరి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందిదవు. గుడారములో మరి దుర్మార్గత అనేది ఏది కూడా లేకుండా తీసివేసుకోవాలి. అది ఏదైనా సరే. అప్పుడు దేవుడు నిలబెట్టడం, లేదంటే ఫలించటం, లేదంటే అభివృద్ధి చెందటం అనేది జరుగుతుంది. మరి 1లో మరి 3 మాటలు మనం చెప్పుకున్నాం. రెండవదిగా మరి నిలబడకుండా పోవటానికి, నిలబెట్టకుండా పోవటానికి కారణాలేంటో రెండవదిగా కీర్తన 5వ కీర్తన 5వ చరణములో, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ కూడా నీకు అసహ్యులు. గర్విష్ఠులు ఎవరు కూడా దేవుని సన్నిధిలో మరి నిలవరు. దేవుడు అసహించుకునేటువంటి వారు ఉన్నారు అంటే
పాపము చేసేటువంటి వారు, పాపములు ఉన్నటువంటి వారు దేవునికి ఇష్టలు కాదు కాబట్టి వారి జీవితాల్లో సమాధానము, సంతోషము, ఆనందము అనేది లేకుండా జీవిస్తారు. మూడవదిగా కీర్తన 37వ కీర్తన 37వ చరణములో నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము, సమాధానపరచు వారి సంతతి నిల్చును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. ఎవరు ఇప్పుడు మూడవదిగా అంటే యథార్థవంతులు. వాళ్ళు సమాధానపరచువారిగా ఆ సంతతిని దేవుడు నిలబెడతాడు. ఒక్కడైనను నిలవకుండా అపరాధములు చేసేటువంటి వారందరూ కూడా నిలబడకుండా పోవటమే కాకుండా నశించి పోతారు. కనుక మనము జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాలి. నాలుగవదిగా కీర్తన 49వ కీర్తన 12వ చరణములో ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలుడు, వాడు నశించు మృగములను పోలినవాడు. ఘనత అంటే తను దేవుని కంటే కూడా ఎక్కువ ఘనతలు, ప్రశంసలు అందుకోవాలని, తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పటానికి, చూపించుకోవటానికి, తన ప్రాంతానికి, తమ యొక్క కాలనీలకు, తమ యొక్క ప్రదేశాలకు తమ పేర్లు పెట్టుకొని వాళ్ళు ఒక దేవుళ్ళుగా గొప్ప చేసుకునేటువంటి వారు, అలాంటి ఘనత కోరేటువంటి వారు, దేవుని కంటే ఎక్కువగా తమను తాము హెచ్చించుకునేటువంటి వారు, వాళ్ళు నిలవజాలరు. అలాంటి వారు మృగములు నశించినటువంటి రీతిగా వాళ్ళు అలాగా పోలినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఎప్పుడు కూడా బైబిల్లో ప్రభు చెప్తాడు, యెషయా గ్రంథంలో, నాకు రావలసినటువంటి ఘనతను విగ్రహములకు నేను చెందనివ్వను. మహిమ ఆయనకి, ఘనత ఆయనకి, సర్వము కూడా ఆయనకి ఘనత తెచ్చిపెట్టే విధముగా మనం జీవించాలి. ఆయన సమస్తము కలుగు చేసి సమస్తములో మనులను ప్రత్యేకించి ఉంచినప్పుడు మనము ఆయన దయ వలన, కృప వలన, ఆయన యొక్క వాత్సల్యము వలన మనం ఈరోజు ఈ విధంగా, ఈ పూట, ఈ దినము అన్నట్టుగా ప్రభువును బట్టి మనము ఆయన హెచ్చిస్తే తప్ప మనం ఎప్పుడు కూడా మనుషుల ఎదుట, ముఖ్యంగా దేవుని ఎదుట ఘనతల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఎప్పుడు కూడా ప్రాకులాడకూడదు. సమస్తము దేవునికి అవి చెందాలి. అలాగా మనము జీవించాలి. అప్పుడు ప్రభు నన్ను గణపరచు వానిని నేను గణపరుస్తాను అన్నట్లుగా ఆయన మనల్ని అన్ని విషయాలు కూడా ఆయన హెచ్చిస్తాడు. ఐదవదిగా 101వ కీర్తన 7వ చరణంలో మోసము చేయువాని ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు కనుల ఎదుట నిలవడు. ఇక్కడ మోసము చేసేటువంటి వాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలువడు. కనుక మోసము చేసేటువంటి వాడు అబద్ధాలు చెప్పితే కానీ ఎదుటివాడిని మోసం చేయలేడు. అలాంటి వారు మోసము చేసి తెచ్చుకున్నటువంటి అబద్ధముతో కూడినటువంటి కూర్చుకున్నది తన నోట్లో మట్టి వేసుకున్నట్లు, అలాగా సంపాదించినటువంటి వాడు తన ప్రాణానికి ఉరి, తన ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్న తర్వాత అతను మట్టి పాలవలసిందే, కానీ తెచ్చుకుంది ఏది కూడా అతన్ని నిలబెట్టలేదు, అతనిని గొప్ప చేయలేదు. ఎందుకంటే ఆ ఘనత అనేది, గొప్పతనం అనేది ప్రభుది. ప్రభు ఇవ్వాలి. ప్రభు కాకుండా ఆ డబ్బును కలుగు చేసిన వాడు ఆయనే, బంగారు ఆయనదే, వెండి బంగారములు ఆయనవే, ఆయనకి అవి మహిమ తెస్తాయి. కానీ ఆయన కలుగు చేసిన వాటిని మానవుడు తీసుకొని తనకు గొప్ప తెచ్చుకోవాలంటే అది ప్రభువుకు విరుద్ధముగా, ప్రభువుని
ఆయనను అవమానపరిచినట్లుగా, ఆయనను బాధపరిచినట్లుగా, ఆయనను తృణీకరించినట్లుగా జీవించినట్లే. కనుక ఆయనకు మహిమ తెస్తాయి. ఆయనవి నీవు తీసుకొని నువ్వు మోసముతో అబద్ధముతో మరి నీవు కలిగి ఉండాలి అనుకుంటే అవి నిన్ను ఏం చేస్తాయి అంటే అవి నిన్ను పాడు చేస్తాయి, నీకు నివాసము లేకుండా చేస్తాయి, నీకు జీవితమే లేకుండా, నీకు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని నువ్వు జీవించకుండా ఆ ప్రాణము నీ యొద్ద నుంచి తీసివేయబడతాది. కనుక ఒకడు నిలిచి ఉండకుండా పోవటానికి, నిలవచాలకుండా పోవటానికి కారణాలు ఏంటో మనం తెలుసుకున్నాం. ఒక మాటలో దేవునికి విరోధముగా ఏది చేసినా కూడా అది నిలవచాలదు. అయితే దేవుని ఎదుట మరి ఎవరు నిలిచి ఉంటారు? దేవుని ఎదుట దేవుని బిడ్డలుగా నిలిచి ఉండడం అంటే స్థిరపడి ఉండటం అనేది ఎవరికి సాధ్యం అన్నప్పుడు బైబిల్లో మొదటిగా 125వ కీర్తన మొదటి చరణములో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. నమ్మకత్వాన్ని బట్టి దేవుని యందు విశ్వసించటం ద్వారా నిత్యము నిలబడతారు. ఎలాగ నిలిచి ఉంటారు అంటే సియోను కొండ ఏ విధంగా మరి నిలిచి ఉన్నదో, ఏ విధంగా ఎన్ని వచ్చినప్పుడు కూడా కదలక ఉంటుందో అలాగా మానవుడు మన యొక్క జీవితము నిలిచి ఉంటుంది. రెండవదిగా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనములో నీతిమంతులు ఎన్నడూ కదల్చబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. కనుక రెండవదిగా మరి నీతిమంతుడు నీతిని బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కదిలించబడరు, వాళ్ళు ఎప్పుడు కూడా కదలినటువంటి వారుగా స్థిరులుగా ఉంటారు. అయితే భక్తిహీనులైతే వాళ్ళు అసలు లేకుండానే పోతారు. మూడవదిగా 41వ కీర్తన 12వ చరణ ప్రకారంగా నా యథార్థత బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుతావు అంటాడు. కనుక మూడవదిగా యథార్థతను బట్టి దేవుని యొక్క సహాయము, అలాగనే ఆ యథార్థతను బట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఆయనే వారిని నిలబెడతాడు. నాలుగవదిగా కీర్తన 24వ కీర్తన 2 నుంచి 6 వరకు ఉన్నటువంటి ఆ యొక్క చరణములలో శుద్ధమైన హృదయమును కలిగి ఉండవలెను. శుద్ధమైన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క సన్నిధిలో దేవునిలో నిలిచి ఉన్నటువంటి వారుగా ఉంటారు. కనుక హృదయము మరి చెడిందైతే దేహమంతా కూడా మనిషి పాడు కావటానికి హృదయము అనేది అపవిత్రపరచబడకుండా, మలినము కాకుండా ఎప్పుడు దేవుని వాక్యమును బట్టి మరి యేసుక్రీస్తు రక్తమును బట్టి ఆయన యొక్క పరిశుద్ధాత్మను బట్టి మనం శుద్ధి చేయబడుతూ ఉండాలి, శుద్ధీకరించబడుతూ ఉండాలి. ఐదవదిగా యెహెజ్కేలు గ్రంథము 2:2 ప్రకారంగా ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. ఐదవదిగా దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నప్పుడు, దేవునిలో నీతి కలిగి ఉన్నప్పుడు, దేవునిలో యథార్థత ఉన్నప్పుడు, దేవునిలో శుద్ధ హృదయము కలిగినప్పుడు, దేవునిలో మనము ఆయన మాటలను ఆలకిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని నిలబెట్టడానికి, బలపరచడానికి సహాయం చేయబడుతుంది. ఈ విధంగా దేవుని ఎదుట దేవుని బిడలగా నిలబడటం, స్థిరపరచబడటం, ఫలించటం, అభివృద్ధి చెందటం, అన్ని విషయాలలో దైవ దీవెనలను బట్టి ముందుకు సాగటం అనేది జరుగుతుంది. అలాగా దేవునిలో నిలిచినటువంటి వారు ఎవరు అంటే యోసేపు ఆదికాండము 43వ
అధ్యాయము 9వ వచనం, 41వ అధ్యాయం 48వ వచనంలో యోసేపు ఎన్ని వచ్చినా అతను మరి దేవునిలో ఏ విధంగా నిలిచాడు, ఏ విధంగా స్థిరపరచబడ్డాడు, ఎలాంటి మరి స్థితి స్థాయి కలిగి అతను ఒక గొప్ప రాజుగా ఐగుప్తునే శాసించగలిగినటువంటి అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అంటే అతను దేవునిలో నిలిచి ఉన్నాడు. దేవుడే అతన్ని గొప్ప చేశాడు. అలాగనే దానియేలు తన యొక్క స్నేహితులు మరి వాళ్ళు దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనము, 4వ వచనము, 3వ అధ్యాయం 12 మరి నుంచి 21 వరకు, 10వ అధ్యాయము 10, 11 వచనాలు, 8వ అధ్యాయము 18వ వచనం ప్రకారముగా మరి వాళ్ళని దేవుడు బానిసలుగా కొనిపోయినప్పటికీ కూడా వారు అక్కడ బానిసలుగా ఉండలేదు, కానీ వాళ్ళు అధికారము కలిగినటువంటి ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా అధికారముగా వారు న్యాయవాదులుగా పరిపాలకులుగా దేవుడు వారిని ఉంచాడు. కారణం వాళ్ళలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, వాళ్ళు ఉన్నటువంటి తీర్మానాలు, వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు దానియేలు ప్రధానమంత్రిగా చేశాడు. అలాగనే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు గొప్ప అధికారం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అలాగా ఒకరు కింద స్థాయి నుంచి ప్రభువును బట్టి ప్రభువే వారిని అంచెలంచెలుగా వారు ఎదిగింపచేసి గొప్పవారిని చేయలేదు. కానీ అలా కాకుండా ఉండఫలంగా ఇది అయిపోవాలి అది అయిపోవాలని దేవునికి విరుద్ధంగా దేవుడు కాకుండా అన్నట్లుగా జీవిస్తే వాడి జీవితం బాగుపడటము కాదు, పతనం కావటం అనేది జరుగుతుందని వాక్యపు హెచ్చరిక. మరి మూడవదిగా ఆరాధన చేసేటువంటి వారు యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయం 3వ వచనము, కీర్తన 63, 1, 2 ప్రకారంగా, కీర్తన 84, 2-10 వరకు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి హెచ్చిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, ఆయన గొప్పతనాన్ని చాటు చెప్తూ, ఆయన యొక్క మంచితనాన్ని కీర్తనల ద్వారా కీర్తిస్తూ అలాగా ఆరాధించేటువంటి బిడ్డలందరూ కూడా వారిని దేవుడు నిలబెట్టి గొప్ప చేస్తాడు. అలాంటి వారికి తలాంతులు ఇవ్వటం కానీ, వాళ్ళ ఆత్మఫలము కృపావరంతో నింపటం కానీ, దేవుని యొక్క బంగారు పాత్రలుగా వాడబడడం కానీ, అన్ని విషయాలలో వృద్ధి చెందడం కానీ, దేవుని యొక్క భద్రతలో వాళ్ళు మరి జీవించడం కానీ జరుగుతుంది. అలాగని ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు మరి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 7-11 వరకు, అలాగని యెహోషువ గ్రంథం 1:5 ప్రకారంగా దేవునిలో వాళ్ళందరూ కూడా మరి నిలిచినటువంటి వారుగా, ముఖ్యంగా యెహోషువను దేవుడు ధైర్యపరుస్తూ మరి దేవునిలో ఎలాగా నిలిచి ఉండాలో, ఎలాగా దేవుడు నిలబెడతాడో, అతను దేవుడు నిలిచి ఉండినటువంటి విధానం ఏంటో మనము మరి చూడగలం. కనుక ఈ యొక్క మాటలను బట్టి ఈ ఉదయకాలం మందు మనమంతా కూడా దేవుని యొక్క బిడలముగా, అన్నిట్లో కూడా మనము స్థిరులముగా, అన్నిట్లో కూడా మనము నిలిచినటువంటి వారముగా ఆయనలో ఉండి అన్నిట్లో కూడా వృద్ధి చెందేటువంటి స్థితి దేవుని వలన మనకు కలగాల్సిందే. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహము పొందుకోవాల్సిందే, కానీ విరోధముగా ఏది కూడా మనము చేయకూడదు, విరోధముగా ఏది ఆలోచన చేయకూడదు. ఇది దేవునికి విరోధము అన్నప్పుడు దాన్ని విసర్జించటం, వాటిని దూరంగా పెట్టడం, మనము దూరంగా వెళ్ళిపోవటం అనేది జరగాలి. కానీ వాటికి సమీపముగా ఆకర్షిస్తూ వాటిని హత్తుకోవటానికి, వాటి మీద మనసు కలిగి ఉండటానికి ఏ ప్రయత్నాలు చేయకూడదు. అవన్నీ కూడా నాశనము తెచ్చిపెట్టేటువంటివి, పతనము చేసేటువంటివి, తెలియకుండానే మనలో స్లో పాయిజన్గా అది మనలో పనిచేస్తూ
మనల్ని పాడు చేస్తుంది. కనుక ప్రభు వాటన్నిటిని కూడా దూరపరిచి తిరిగి తన బిడలను అన్ని విషయాల్లో నిలబెట్టడానికి, బలపరచటానికి, స్థిరపరచబడటానికి, ప్రభులో గొప్పగా ఫలించటానికి దేవుని యొక్క నిండైన సహాయము ప్రతి బిడ్డకు కూడా అందించబడునుగాక. ఆమేన్. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మరి మీకు నాయన విరోధముగా మేము చేసేటువంటి కార్యాలు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయో అవి ఎలాగ తెలియకుండానే మమ్మలను అవి మరి ప్రభా తప్పుదారి పట్టిస్తున్నాయో మరి ఆ విధంగా చేయటానికి కారణమేంది? మేము విరోధముగా చేస్తున్నామంటే ఆ కార్యాలు మరి ఏ కార్యాలు అన్నీ కూడా వివరించారు. మేము నిలిచి ఉండాలి, మీ చేత మేము నిలబెట్టబడినటువంటిగా స్థిరులుగా ఉండి మేము వర్ధిల్లాలి అంటే ఏం చేయాలో అలాగా మరి నీలో నిలిచినటువంటి భక్తులు వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క స్థితి స్థాయి ఏ విధంగా హెచ్చించబడ్డాయో అన్నీ కూడా మీరు తెలియచేశారు, బయలుపరిచారు. బిడ్డలు వింటూ ఉన్నారు ప్రభు. వారి జీవితాలలో సరి చేసుకొని వారి జీవితాలలో తిరిగి ఎక్కడ పడిపోయి, ఎక్కడ నష్టపోయి, ఎక్కడ గాయాలతో, అవమానాలతో, దెబ్బలతో, నష్టముతో, పలు విధములైనటువంటి మరి శోధనలతో, బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరినీ కూడా తండ్రి రక్షించండి అయ్యా. వారందరినీ కూడా విడిపించండి ప్రభు. తిరిగి నూతన పరచండి. క్రీస్తు యేసు నందు ఉన్నవాడు నూతన సృష్టి అన్నట్లుగా నూతన పరిచి బిడలను ప్రభు తిరిగి మరి హత్తుకొని వారిని నిలబెట్టమని, మీ కార్యములు భూలోకమంతా భూనివాసులకు తండ్రి ప్రభు మీ కార్యములు జరిగించమని, ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ కూడా రక్షించబడి నిత్య జీవం పొందినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మరి ఈ వాక్యం వింటున్నటువంటి బిడలకును, వాక్యం వినడమే కాకుండా అనుసరిస్తున్న బిడలకును, అలాగనే మరి సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా దీవించి అన్ని విషయాల్లో స్థిరపరచునుగాక. మీకందరూ కూడా దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్.